జై శ్రీమన్నారాయణ. సుదర్శనాయ హేతిరాజాయ నమః. ఈ స్లంబ్రిగ్లో ఉన్న అభయాంజనేయ స్వామి దేవస్థానంలో 21 మంగళవారం రోజున చిత్తా నక్షత్రాన్ని పురస్కరించుకొని సుదర్శన స్వామి యొక్క హిరునక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకొని సమస్తమైనటువంటి భక్తుల యొక్క క్షేమం కోరుతూ, అలాగే భక్తులందరి యొక్క కామ్యములు నెరవేర్చడానికి అవతరించిన సుదర్శన స్వామి సుదర్శన నారసింహ హవనాన్ని ప్రత్యేకంగా చేయడానికి విశేషంగా సంకల్పం చేసుకున్నాం. విశేషించి సుదర్శన తిరునక్షత్రం రోజున, అంటే స్వామి పుట్టినటువంటి రోజున చేసుకునే సుదర్శన తిరునక్షత్రం రోజున ఈ సుదర్శన హవనాన్ని ఎవరైతే నిర్వహించుకుంటారో, దాంట్లో పాల్గొంటారో చాలా విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామి అనుగ్రహాన్ని పొందడానికి నీకు వీలుగా నిజాంపేటలో వేంచేసిన అభయాంజనేయ స్వామి దేవస్థానంలో మీ అందరికీ కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నాను. సుదర్శన ఆహ్వానంలో భాగంగా ఉదయం 8 గంటల నుంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. విశ్వక్సేనారాధన, వాసరేవ తున్యాహవాసనము, అలాగే కలశ స్థాపన, సుదర్శన స్వామికి విశేషంగా పంచామృతాభిషేకము, కారణ స్వామి యొక్క ఆరాధన, ప్రధాన కుంభ కలశ స్థాపన ఆరాధన ఇత్యాది కార్యక్రమాలు. తదుపరి విశేషంగా సుదర్శన స్వామికి శతకము చేత 100 శ్లోకాలచే బీజాక్షరాలతో కూడి ఉన్నటువంటి 100 శ్లోకాల చేత సుదర్శన స్వామికి విశేషమైనటువంటి హవనాన్ని కూడా మనం ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనదలిచినటువంటి వారు ఆలయానికి వచ్చి ఇక్కడ కమిటీ వారిని కానీ సంప్రదించినట్లయితే దానికి తగినటువంటి రుసుముని చెల్లించి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనవచ్చు. మీరు దూర ప్రాంతంలో చూసి నేను ఈ కార్యక్రమంలో భాగస్వామిని కావాలి అని మీరు అనుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి నెంబర్ను కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. దాన్ని సంప్రదించి తగిన రుసుముని చెల్లించి నీ గోత్రనామాన్ని నమోదు చేసుకున్నట్లయితే స్వామి యొక్క సుదర్శన హవనంలో విశేషంగా మీ అందరికీ కూడా మీ గోత్రనామాల చేత స్వామికి అర్చన చేసి స్వామి యొక్క తీర్థ ప్రసాదాలన్నింటినీ కూడా, స్వామి ఆశీర్వాదాన్ని కూడా మీకు అందరికీ కూడా అందించే ప్రయత్నాన్ని అభయాంజనేయ స్వామి దేవస్థానం సాక్షిగా మేమందరం కూడా చేయడానికి సంకల్పం చేసుకున్నాం. అలాగే సుదర్శన అనుగ్రహం చేత లోకమంతా సుభిక్షంగా ఉండాలి, భక్తుల ఈ సుదర్శన హవనం తోడ్పడుతుంది. కాబట్టి అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా దీంట్లో పాల్గొని సుదర్శన నరసింహ అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.